వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ ప్రశ్నించినందుకే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకసభ్య కమిటీ రానున్న నేపథ్యంలో ఈ దాడులు మొదలుపెట్టారని ఆరోపించారు. నకిలీ మార్పింగ్ వీడియోల ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీస్తారని, దీనిపై లీగల్గా పోరాడతారని స్పష్టం చేశారు. అసలుకేం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేశాడో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ ఒకటి కాదు, రెండు కాదండి. వీళ్ళు చేసిన అరాచకాలు నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగ లెక్కలే. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బుర్ర వెళ్తే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, ఈరోజు రేపు వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఈ సన్నాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్